ఎలా తీర్చుకోగలం మీ రుణం? రం రం గురువీరం రం రం గురుధీరం. ఎలా మరచిపోగలమా మంచితనం? రం రం గురువీరం రం రం గురుధీరం. గురువర్యా గురువర్యా, మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా. గురువర్యా గురువర్యా, మీతోటే మా బతుకులకొక విలువయ్యా. గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం. రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొ కానమాలు. మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీ దయా. గురువర్యా గురువర్యా, మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా. గురువర్యా గురువర్యా, మీ స్మృతులే మా ఎదలొదలని ముడులయ్యా. గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం. రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. రం రం గురువీరం రం రం గురుధీరం. రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. ఎలా తీర్చుకోగలం మీ రుణం? ఊర్లో ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మాకు ఒక షెల్టర్ కావాలని ఆలోచన చేస్తున్నాం. నేను అక్కడ ఒక ఆఫీస్ అనేది జస్ట్ నాకు తగ్గట్టుగా నేను ఒక 20,000 రెంటెడ్తో నడుపుతున్నాను గత 15 years నుంచి. దాంట్లోనే మీరు కూడా నాకు ఒక 2 hours మన వాళ్ళని కలిపి డాక్టర్స్ని కావచ్చు, లేదంటే మన కార్యక్రమాలు ఏదైతే ఉచితంగా చేసే కార్యక్రమాలని మనం నడుపుకునే యొక్క ప్రణాళికల్లో మనం భాగంగా మాట్లాడుకోవడానికి, కూర్చోవడానికి, నేను షెల్టర్ తీసుకోవడానికి నేను అవకాశం తీసుకోగలుగుతాను. మీరు అనుమతిస్తే నన్ను. సరే సార్, మేము మా మిత్రులందరూ ఒకసారి మేము ఇక్కడ మాట్లాడేసేసి ఇక్కడ అనంతపురం డిస్టిక్లో ఒక టౌన్ పరిధిలో మనం కూడా చారిటబుల్ ట్రస్ట్ని పరిచయం చేయడానికి మీరు ఒక అవకాశం ఇవ్వండి అన్నారు. ఆ అవకాశం భాగంగానే మన ఆఫీస్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు మంత్లీ వన్స్ ట్వైస్ వచ్చినప్పుడు కానీ డిస్కషన్ చేసేదానికి ఇంకా కార్యక్రమాలు ముందుకు ఏం చేయాలి, ఉచితంగా మనం 10 విధాలుగా ప్రజలకు మనం అనుకోకుండా సర్వీస్ అనేది కాదు, మన ఆప్యాయతతో మనం పలకరిస్తే వాళ్ళ ఆరోగ్యానికి అదే శ్రీరామ రక్ష అన్నట్టు నేను అక్కడ నా ఆలోచనలు, వారి ఆలోచనలు, మన పెద్దవాళ్ళ ఆలోచనలు అందరూ కలవడము చాలా హ్యాపీ అనిపించింది. మరి ఇలాంటి ప్రోగ్రామ్కి ముఖ్యులు సార్ పెద్దవారు వచ్చారు, గోవిందరావు సార్. యాక్చువల్లీ ఇంపార్టెంట్ ప్రతిదీ కూడా ఇక్కడ చిన్న పిల్లల మనస్తత్వంతో సర్వీస్ చేస్తే ఎంతటి వారికైనా ప్రాణాన్ని పోసే యొక్క మంచి వృత్తి ఏంటంటే డాక్టర్ వృత్తి. ఆ వృత్తి సెంట్రల్ లెవెల్లో రైల్వే మజ్దూరి ప్రెసిడెంట్ రహస్యంగా మా మీద అరెస్ట్ వారెంట్లు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా రైల్వే కార్మికులు కడుపులో పెట్టుకొని మమ్మల్ని కాపాడిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ గుర్తుకొస్తాయి పుస్తకాలు అంటే. రెండవది, రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత నేను 72లో
రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎల్డి క్లర్క్గా నా సర్వీస్ ప్రారంభమైంది. రెవెన్యూ అంటేనే చాలామంది దృష్టిలో ఏంటంటే అవినీతి పరులు. అవినీతి పరమైన డిపార్ట్మెంట్లో నంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఇప్పటికీ నేను దాన్ని డినై చేయట్లా, అంటే అది కరెక్ట్ కాదని నేను అనట్లేకపోతున్నాను.